బ్రతుకు తెరువు కోసం బ్రతకడానికి బయటికి వెళ్ళి కన్న ఊరిని సొంత తల్లిదండ్రులకి దూరం అయిపోతున్నారు అన్న. హలో అన్న, ఎక్కడున్నావు? ఇంటికి వచ్చావంట హైదరాబాద్ నుండి. ఎప్పుడు వచ్చావు? నేను మార్నింగే వచ్చారా, గోదావరి గట్టు మీద ఉన్నా వచ్చి. ఎక్కడున్నాడు వీడు? ఓ, ఇక్కడున్నాడా? వస్తున్నా. హాయ్ అన్న. వాట్సాప్ బ్రో. చాలా రోజుల తర్వాత ఏమి ఒక్కడే ఒంటరికి ఇక్కడ? చాలా కథ ఉందిలే. ఏముందన్నా, నీ పనే బాగుందిరా అన్న. ఎంత చక్క ఊర్లో బిజినెస్ పెట్టుకున్నావు, టైంకి తింటున్నావు, టైంకి కొంటున్నావు, అమ్మ నాన్నలకి హెల్ప్ చేస్తున్నావు, భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నావు. చాలని జీతాలు రా, చాలా గదులు. సిటీలో అయితే సిటీ లైఫ్కి పల్లెటూరు లైఫ్కి చాలా తేడా ఉందిరా. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే, నేను మిస్ అవుతున్నాను, నేను ఏదో కోల్పోతున్నాను అనే ఒక ఫీలింగ్ వచ్చిందన్న. అందుకే నేను గోదావరి గట్టు మీదకి వచ్చి మన గోదావరమ్మ తల్లితో మాట్లాడుతున్నా. నాతో నేను నా బాధని గోదావరమ్మ తల్లికి చెప్పుకుంటాను. ఎందుకో లోపల లాగేస్తుందన్న. సిటీలో ఏంటంటే ఆడిచ్చిన 25-30 వేలకి ఆడు చెప్పింది చేస్తూ, అమ్మా నాన్నలకు దూరంగా, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా ఇక్కడే. నేను సంపాదించేది పీజీ రెంట్కి, రూమ్ రెంట్కి, తిరగడానికి అయిపోతుందన్న. ఇంటికి నేనేం పంపి ఇట్లా మరి ఎందుకురా జాబ్ చేస్తున్నావు అంటే, ఏమంటారు, సోకు సంథింగ్ ఏదో అంటారు కదా. నాకు కూడా ఇంటికి వచ్చేలాని ఉందన్న. మన సొంత ఊరిని, సొంత ఫ్యామిలీని వదిలేసి దూరంగా, ఎక్కడో ఏ క్షణంకి ఏమవుతుందో, ఇంటి దగ్గర నుంచి ఏ ఫోన్ వస్తుందా అని భయపడుతూ చాలా మంది ఉన్నారన్న. నేను ఇంకా బెటర్ హైదరాబాద్లోనే ఉన్నా. కానీ కొంతమంది కంట్రీలో, ఖత్తర్, దుబాయ్, ఇలా అవుట్ ఆఫ్ స్టేట్స్లో అంటున్నారన్న. ఐ మిస్సింగ్ సంథింగ్. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ దట్ వన్. నాకు నిన్ను చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. వాడు చూడు ఎంచక్క ఊర్లో బిజినెస్ పెట్టుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్తున్నాడు, ఏమైనా చేస్తున్నాడు. కానీ నాకెందుకురా, ఏదో సంపాదిస్తానని పేరుకే కానీ ఏం లేదురన్నా. వాళ్ళ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఎంత బాధతో వెళ్తారు తెలుసా. వైజాగ్ వాళ్ళకి ఆర్కే బీచ్ని వదిలి వెళ్ళాలనిపించదు, గోదావరి నదిని వదిలి వెళ్ళాలనిపించదు. ఆ బ్రిడ్జ్ చాలరా, బ్రిడ్జ్ చూసినప్పుడల్లా ఏదో ఒక ఎమోషన్. నాలాంటి ఎమోషన్స్ మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీ గోదావరి వాళ్ళకి. మాదైతే శ్రీకాకుళం, కానీ గోదావరి అంటే ఒక చిన్న అభిమానం. అందుకే ఈ వీడియో మీకోసం చేస్తున్నా. మీరు కనెక్ట్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఊరిని ఎంత మిస్ అవుతున్నారో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.